ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారో చూస్తున్నారు. మేము ఏటో వాటర్ పిల్ల ఆవుకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. తెలుసు కదా, ప్రీ వెడ్డింగ్ షూట్లు అవి అవుతున్నాయి ఈ మధ్యన, ఫేమస్ అయింది, చాలా ఫేమస్. చూద్దాం, అక్కడికి వెళ్దాం పడండి. ఇదే ఎంట్రన్స్ ఆవా, వాటర్ పిల్ల ఆవా లేక్ అని కాదు పిలుస్తారు దీన్ని. ఇదే ఎంట్రన్స్. ఇప్పుడు వాటర్ లేరు ఫుల్గా. కార్తీక మాసాలు ఆటైతే వాటర్ ఫుల్గా ఉంటారంట, బోట్లు కూడా అక్కడికి వస్తాయంట. మనం ఇప్పుడు బోట్ ఎక్కుదాం పడండి. మేమైతే మొత్తానికి బోట్ ఎక్కిస్తాం మేము ఫ్రెండ్స్ను. అది బోట్తో రావడం అనుకోకండి, అది మా ఫ్రెండ్ ఎక్కడ ఈ ఊరండి తెలుసు మాకు. మేము ఇప్పుడు బోట్ మీద వెళ్ళిపోతున్నాం. మీకు లొకేషన్ మొత్తం చూపించుతాను చూడండి. మనం ఇప్పుడు మోడాపు చాలా మధ్యలోకి వస్తాము. చాలా మధ్యలో తీసుకొచ్చారు. మనం ఆ సవ్వం నుంచి వచ్చాము. ఇది చుట్టుపక్కల అంతా మొత్తం అయితే 2000 ఎకరాలు ఉంటారంట. మీకు ఒకసారి చూపెట్టాను చూడండి. ఇలాగే మనం స్ట్రైట్గా ఉంది కదా, అది కొండకాయలు అంటే అండల పక్క వెళ్తే కొండకాయలు వెళ్తాం మనం స్ట్రైట్గానే. ఇదంతా మీకు చెప్పాను కదా, 2000 ఎకరాలు ఉంటారు. ఇదంతా మనం చూపించిందంట. ఇప్పుడు మేమైతే ఇప్పుడు తిరిగి వెళ్ళిపోతున్నాం. మాట పడగంట తిప్పుతారు, 30 minutes తిప్పుతారు బోట్ రైడింగ్. లొకేషన్ చాలా బాగుంటుంది. మాకైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా చాలా బాగుంది. ఇక్కడ ఇలా మాట్లాడుకుంటూ మేమే ఫ్రెండ్స్ కొన్ని ఫోటోలు తీసుకొని మేము రిటర్న్ అయిపోతున్నాం. అరగంట చేసి తిప్పుతారు, పర్లేదు, బాగుంది. అలాగే రావడం లొకేషన్ చూడడానికి వస్తుందంటే రావచ్చు. చాలా ఒట్టు చాలా చాలా బాగుంది లొకేషన్ అయితే. మనకు నయం ఎక్కువ ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నేచర్ అంటాను చాలా బాగుంది. మనం రావచ్చు అంటే రావచ్చు. లొకేషన్ చూడడానికి అయితే పక్కా రావచ్చు. దీనికి కొట్ట అనవచ్చు. ఈ లొకేషన్ చూడడానికి అయితే చాలా బాగుంది. కొట్టిన కదా మీరు లొకేషన్ చాలా చాలా బాగుంది. ఇక్కడ అలాగే ఇక్కడ బోట్ గాడి కర్ర కనబడుతుంది కదా, కర్ర ఆ కర్రతో తోస్తారు బోట్ని మిస్సల గారు. చూడండి తోస్తున్నారు, అలా తోస్తారన్నమాట. ఇక్కడ లోపల ఉందని చెప్పి చాలా పీస్ఫుల్గా ఉంది. చాలా సైలెంట్గా ఉంటుంది. చల్ల గాలి వస్తుంది, బాగుంటుంది. మనకు ఉండిపోవాలి అనిపిస్తుంది, ఎలా అనిపించదు. కాబట్టి వెళ్ళకపోవటం మనకు అవ్వదు కాదు. ఇప్పుడు వెళ్ళిపోవటం రిటర్న్. ఇలాగే ఇక్కడ బోట్ చూసారు కదా మీరు, ఆ బోట్ కొత్తగా వచ్చిందంట. టూరిస్టులు బాగుంటుంది, కొంచెం తిప్పుతారు. ఇంట్లోని కొత్త బోట్ ఉంటుంది. చాలా బాగుంది చూడడానికి. బోటు కొత్తగా ఉంది బోటు చూడండి. అలాగే ఇక్కడ శివలింగం ఉంటారంట, చూపిస్తాను మీకు వెళ్ళాక, ఒడ్డుకి వెళ్ళాక. చూడండి మనం ఇప్పుడు వెళ్ళడానికి అవ్వడం, వాటర్ లేదు కదా. ఇంకా అక్కడ కర్ర ఉంది కదా, కర్ర పక్కన కనబడింది కదా, అదే శివలింగం. మనకు ఇప్పుడు నడిచి వెళ్ళడానికి దారి లేదు. అక్కడ బోట్ మీద వెళ్ళాలి. ఆ బోట్ వెళ్దాంటే వాటర్ తక్కువ ఉంది కదా. అయితే మొత్తానికి రిటర్న్ అయిపోయి వచ్చాము. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిన బోట్ రైడింగ్. మాకు చాలా బాగుంటుంది. మీరు వచ్చి చేయండి, లొకేషన్ కూడా చాలా బాగుంది. అలాగే వీడియో నచ్చింటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వీడియో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.